వసు 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 లే వసు, నేను స్పృహలోకి వచ్చాను. నేను నిన్ను చూస్తున్నాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు వసు. నిన్ను చూడని ఇన్ని రోజులు చచ్చిపోయాను. నన్ను బతికించడం కోసం నువ్వు దూరం అవ్వద్దు వసు. ఐఎమ్ సారీ వసు. నేను లేకపోతే నువ్వెంత నరకంలో ఉంటావో నాకు తెలుసు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా నేను ఎటూ వెళ్ళను. నన్ను చూడు వసు, నాతో మాట్లాడు వసు. నీకు నా మీద కోపంగా ఉంటే నన్ను శిక్షించు. ఎదుటి వాళ్ళు ఎవరు తప్పు చేసి ప్లీజ్ వసు, లే వసు. మనిద్దరి ప్రాణం ఒక్కటే అంటారు. నేను మా అమ్మకి నాన్నమ్మకి మాటిచ్చాను వసు, నిన్న ఆ ఇంటికి తిరిగి తీసుకొస్తానని. నేను తిరిగి వెళ్ళడం అంటూ జరిగితే అది నీతో పాటు వెళ్ళడమే. కొన ఊపిరితో ఉన్న నేను బతకాలంటే నువ్వు స్పృహలోకి వచ్చి తీరాలి. నువ్వు బతకాలి వసు, బతకాలి. సమాజం నిన్ను అవమానించినా, నీ వైపు చూడటం కూడా చిన్నతనంగా భావించినా, నేను నిన్ను ప్రేమించిన మనిషినని, నువ్వు పెళ్లి చేసుకునేది నువ్వు ప్రేమించిన వంశీనేనని కాకర్ల వంశీగా నీ మెళ్ళో తాళి కట్టి నా మాట నిలబెట్టుకుంటాను వసు. అద్భుతం చేసేను. నేను నిన్ను కాపాడుకుంటాను వసుంధర. నువ్వు కాకర్ల వంశీకృష్ణ భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి.
అమ్మా. అయ్యో రా జోగేంద్ర, లేదంటే అక్కడ ఘోరం జరిగిపోతుంది. ఇక నా వల్ల కాదని ఈ మధ్యనే హాస్పిటల్ నుంచి వచ్చాను. ఎక్కడ చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో ఇక్కడ ఆలస్యం చేసావంటే నీకు వసుంధర నాకు నా కూతురు దక్కకుండా పోతారు. పదా రా. బాబు జీలకర్ర బెల్లం పెట్టుకోండి, ఒకరి తలపై ఒకరు. గట్టి మేళం వాయించండి. అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మా తెర తీయండి తల్లి. దొంగ నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? నన్ను వదిలేండిరా, లోపల కాంప్లైంట్కి పోతున్నాయి. నేను వెళ్ళాలరా లోపలికే. ఎక్కడికి వదలతారు లేదా? నా వదలండి. లేదు మేడం, మూర్తి సారు ఇన్ని లోపలికి వదలొద్దన్నారు. నువ్వు రాజోగి. భజంత్రిలు వాయించండి. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్తు. అయ్యో ఈ పెళ్లి ఆపండి. బేబీ. ఐరేంద్రి, ఏమిటి నువ్వు చేస్తున్నది? నీకేమన్నా పిచ్చా? వదులు. అమ్మ వదులు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకేమన్నా పిచ్చి పట్టినా? అవునమ్మా, నిన్ను నన్ను పిచ్చివాళ్ళని చేసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నా కూతురి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఐరేంద్రి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నీ మనవడితో నీ మనవరాలి పెళ్లి చేశానని నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు. అసలు వీడు వంశేనే కాదమ్మా, వీడు వీడు మురళి. ఐరేంద్రి, ఇది సహించలేక ఇంకో నాటకం మొదలు పెట్టావా? కాదమ్మా, వీడి పేరు మురళి. వీడొక పూర్ ఫెలో. అత్తయ్య, అందరి ముందు ఏంటి మాటలు? అనవసరంగా మీరు అన్నయ్యను అవమానిస్తున్నారు. అబ్బా ఆనంద్, మీకెలా చెప్పను? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వసుంధర ఇక్కడి నుంచి దూరం అయిపోతే వంశీ ఇలా పెళ్లి చేసుకుంటాడా? వీడు వంశీ కాదు, మురళి. రే లేవరా, లే. నువ్వందరి ముందు వంశీ కాదని మురళివని ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పరా, నువ్వు మురళివని చెప్పు, వంశీ కాదని చెప్పరా. అమ్మా, ఆ రాక్షసి అన్నయ్యని ఏమైనా చేస్తుందేమో, నేను వెళ్ళి చూస్తాను. వద్దు మధురా, అన్నయ్య మౌనంగా ఉన్నాడంటే వంశీబాబు స్థానంలో ఉన్నాడని అర్థం. గొప్పింటి బిడ్డగా అన్నయ్యకి పెళ్లి జరిగింది, అన్నయ్య కూడా అలాగే ఉండాలి. అత్తయ్య, అనవసరంగా కోపడకు, అందరూ చూస్తున్నారు, అర్థం చేసుకో. ఏంట్రా నిన్ను అర్థం చేసుకునేది? నిన్ను. అమ్మా, బావిప్పుడు నా భర్త, తన మీద చేయి చేసుకునే అధికారం నీకు లేదు. ఛ, నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు కదే. కాదమ్మా,
నేను ప్రేమించిన వంశీ బావనే నేను పెళ్లి చేసుకున్నాను. వీడు మురళినే. వీడి గురించి నీకు తెలీదు. వాణ్ణి పెళ్లి చేసుకున్నావే, ఇంతకింత అనుభవిస్తావు నక్షత్ర. ఛీ! కళ్ల ముందు కూతురు పెళ్లి వైభవంగా జరిగితే ఆశీర్వదించడం మానేసి ఇంకా అనుమానిస్తున్నావా? వీడు మురళి అంటే మీరెవరూ నమ్మట్లేదు కదూ? రే జోగేంద్ర, నువ్వైనా చెప్పరా, ఇక్కడున్నది మురళియే అని చెప్పు. అబ్బా, వీడు మురళియే కదా, చెప్పు చెప్పు జోగి. అబ్బా జోగేంద్ర చెప్పు. ఐరేంద్రి, సమాజంలో చీడ పురుగు కంటే హీనంగా చూడబడే ఈ జోగేంద్ర సాక్ష్యం చెప్తే మేము నమ్ముతావా? అప్పు, ఇప్పుడు నేనెవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవే. మీ అందరి చల్లని ఆశీస్సులు మాకుంటే అదే చాలు. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. నువ్వు పాత రూపంలో ఉన్న నిన్ను చీకొట్టేదాన్ని. నిన్నలా చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. వసుంధర ఈ ఇంటికి దూరం అయ్యేలా చేశావు. నువ్వు కూడా నాకు దూరంగా ఉండు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నీ ముఖం నాకు చూపించొద్దు. పర్లేదమ్మా, అమ్మ తిట్టినా అది నాకు ఆశీర్వాదమే. వెళ్తున్నానమ్మా. వెళ్ళి వంశీ సార్ని వసుంధర్ని తీసుకొచ్చి మీ చేత ఆశీర్వాదం తీసుకుంటాను. వంశీ, వంశీ! బావ మళ్ళీ వస్తాడమ్మమ్మా. మధురా, అన్నయ్య, మధురా, అమ్మా, ఇంతకీ వసుంధర గారు వంశీ సార్ ఎక్కడున్నారు? వసుంధర్ గారు అక్కడికి వచ్చే సమయానికి రౌడీలు మమ్మల్ని వెంబడించారన్నయ్య. వాళ్ళ నుంచి తప్పించుకుని మేమొచ్చేసాం. ఏంటి మురళి ఇదంతా? అదంతా నీకు తర్వాత చెప్తానమ్మా. వంశీ సార్ని వసుంధర గారిని ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేనిక్కడే వంశీ సార్ రూపంలోనే ఉండాలి. ఎలాగైనా సరే వంశీ సార్ని వసుంధర గారిని నేను తీసుకొని వస్తాను. వసుంధర్ గారు ఎక్కడున్నారో ఎలా తెలుసుకుంటావన్నయ్య? వసుంధర గారిని ఎలాగైనా సరే నా ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పానమ్మా. ఆవిడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా నా కాల్ లిఫ్ట్ చేస్తుంది. చూద్దాం. డాక్టర్, డాక్టర్, వసుంధర, వసుంధర, డాక్టర్, 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 వసుంధర, డాక్టర్, డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఐసీయూ ఎక్కడ? నేను వసుంధరని తీసుకెళ్తాను, మీరు డాక్టర్ని తీసుకురండి. సారీ సార్, ఐసీయూ రూమ్స్ అన్ని లాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మెయిన్ డాక్టర్స్ ఎవరూ లేరు. షట్ అప్! ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావా? గో టు హెల్. మెయిన్ డాక్టర్స్ ఎవరూ లేకపోయినా డ్యూటీ డాక్టర్ ఉన్నారు. నేను వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను. వెళ్ళి ఫాస్ట్గా డాక్టర్ గారిని తీసుకురా. వసుంధర స్పృహలోకి రావాలి. వెళ్ళు. ఓకే సార్. వసుంధర, నీకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. మనిద్దరం భార్యాభర్తలుగానే మన ఇంటికి వెళ్ళాలి. నేను నా మాట నిలబెట్టుకోవాలి. వసుంధర, వసుంధర. వసుంధర, వసు, వసు. కమాన్ డాక్టర్, నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీరే తన్ని కాపాడాలి. ప్లీజ్ డాక్టర్. మీరు కంగారు పడకండి, నేను తనని చెక్ చేస్తాను. ఆమెకి జరిగింది యాక్సిడెంట్ అయితే. అవును డాక్టర్, తను విషం తీసుకుంది. వాట్? విషం తీసుకున్నారా?
అవును డాక్టర్, నన్ను బతికించడం కోసం తను ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ప్లీజ్ డాక్టర్, వెంటనే ట్రీట్మెంట్ చేయండి. సారీ సార్, ఇలాంటి క్రిటికల్ కేసులన్నీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాకే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. డాక్టర్, తను నా భార్య. పోలీసులతో నేను మాట్లాడతాను, వాళ్ళకి సమాధానం నేను చెప్పుకుంటాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు ఏం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. ప్లీజ్ డాక్టర్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. మీ పెయిన్ నాకు అర్థమవుతుంది సార్, బట్ ఇప్పుడు మీ వైఫ్ ఉన్న కండిషన్లో నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. మీకోసం ఈ హాస్పిటల్లో ఎంతో ఫేమస్ డాక్టర్ అయిన సూరజ్ గారిని పిలుస్తాను. సూరజ్ సార్, నేను డాక్టర్ మనోహర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక పేషెంట్ పొజిషన్ చాలా సీరియస్గా ఉంది. మీరు వెంటనే రావాలి డాక్టర్. రమేష్, నువ్వు వెళ్ళి డాక్టర్ సూరజ్ గారిని తీసుకురా. ఓకే మేడం. ఇంత రిఫ్లెక్టివ్గా బ్లడ్ బ్లీడ్ అయిందంటే బాడీ మొత్తం విషయం స్ప్రెడ్ అయి ఉంటుంది మిస్టర్. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? మీరు పేషెంట్ని లేటుగా తీసుకొచ్చారు సార్. లేదు డాక్టర్, వసుంధరకి ఏం కాలేదు. తనని నేను లేటుగా తీసుకొచ్చినా తను స్పృహలో మాత్రమే లేదు. డాక్టర్, మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్. మిస్టర్, మీరు కాకర్ల వంశీకృష్ణ కదూ? అవును డాక్టర్, నేను వంశీనే. తను నా భార్య వసుంధర. నన్ను కాపాడడం కోసమే తను విషం తాగింది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, తనని బతికించండి. మిస్టర్ వంశీ, నీ పెయిన్ నాకు అర్థమైంది. కానీ ఇంటర్నల్ పాయింట్స్లో బ్లడ్ బ్లీడ్ అవడం వల్ల తన బాడీ మొత్తం విషం స్ప్రెడ్ అయింది. చెప్పాను కదా, ఇట్స్ టూ లేట్ వంశీ. తనను బ్రతికించడం చాలా కష్టం. నో డాక్టర్, షీస్ ఫైన్. అసలు తన ప్రాణమే నేను. నేను బాగుంటే తను ప్రాణాలతో ఉన్నట్టే డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరు ట్రీట్మెంట్ చేయండి. వసుంధర స్పృహలోకి వస్తుంది. వసు, నీకేం కాదు. నువ్విలా ఉండడం నాకు భరించలేనంత నొప్పిగా ఉంది. నువ్వు స్పృహలోకి రావాలి వసు. డాక్టర్, మీ చేతులతో ఎంతో మంది పేషెంట్లకి ప్రాణాలు పోకుండా కాపాడారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమను కూడా దూరం చేయకండి. ప్లీజ్ డాక్టర్, తనని కాపాడండి. నేను ఈరోజు కోమాలో నుంచి బయటకు వచ్చానంటే వసుంధర సంకల్పం వల్లే. తనని నా నుంచి ఎవరు దూరం చేయాలని చూసినా నేను సహించలేను డాక్టర్. ఇప్పుడు తనని మీరే కాపాడగలరు. ప్లీజ్ డాక్టర్, తనని కాపాడండి ప్లీజ్.